పరిపాలనా పరంగా ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదవాడి పట్ల ప్రేమను తన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా నిరూపించుకుంటున్నారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పెందుర్తి నియోజకవర్గం ప్రధాన కేంద్రం సుజాత నగర్ పార్టీ కార్యాలయంలో ఆయన నియోజకవర్గ పరిధిలో గల సబ్బవరం, పరవాడ, పెందుర్తి మండలాలకు చెందిన బాధితులకు సుమారు 17 లక్షల రూపాయల నిధులను వివిధ జబ్బులతో వైద్యం చేయించుకున్న రోగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రతి నెల 2 సార్లు తగ్గకుండా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేస్తున్నట్టుగా గుర్తు చేశారు. అందులో భాగంగా నేడు 36 చెక్కులు సుమారు 17 లక్షల రూపాయల నిధులను పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, సంక్షేమంతో పాటు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేని వారి కోసం సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేయడం ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఈ క్రమంలో జర్నలిస్టులు కూడా సీఎం సహాయంపై పెద్ద ఎత్తున సమాచారం అందించి సహాయపడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు తీసుకున్న ఈ బృహత్తర కార్యక్రమం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అమలు చేయడంలో దూసుకుపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం. యాజ్ యూజువల్గా ప్రతి నెల 2 సార్లు తగ్గకుండా మనం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పెందుర్తి నియోజకవర్గంలో పంపిణీ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కూడా 36 చెక్కులు దగ్గర 17 లక్షల అమౌంట్తో మనం ఎవరైతే పేదలు వైద్యం చేయించుకుని మన దగ్గరికి వచ్చారో వాళ్ళందరికీ కూడా ప్రాసెస్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు ఇప్పించడం జరిగింది. ప్రతిసారి చెప్తున్నట్టుగానే ఇది మనకెంతో సంతృప్తినిచ్చిన కార్యక్రమం. మరి పెద్ద ఎత్తున దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి చాలామంది మా ఆఫీస్కి వచ్చి పెట్టుకునే విధంగా మోటివేట్ చేస్తున్న మీడియా మిత్రులకు మీ అందరికీ ముందు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే రోజు రోజుకి వాళ్ళు పెరగటం, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవ్వటానికి అనుసంధానంగా మీరు చేస్తున్న కార్యక్రమానికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సంతకం పెట్టింది చూడకుండా కూడా ఈ పేదలను ఆదుకునే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రిగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పేదవాడి పట్ల మీకున్న ప్రేమ, అభిమానం, మక్కువ దీని ద్వారా తేటతెల్లం అవుతూ ఉంది. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చే కార్యక్రమం అవుతుంది. ప్రతి పేదవాడు చెక్కు అందుకున్నప్పుడు ఆ కళ్ళల్లో వెలుగు, ఆ కళ్ళల్లో తృప్తి, అది చూస్తూ ఉంటే మాకు కూడా చేస్తున్న పనుల తృప్తిని పొందుతూ ఉన్నాం. మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తాం.